హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి ఎం దొంగ రీ రిలీజ్ ట్రైలర్ గురించి భయ. నిజానికి మన అందరికీ తెలిసిన విషయమే, మన ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా మనకు మే 18వ తారీఖున అయితే ఎం దొంగ సినిమా మళ్ళీ రీ రిలీజ్ అయితే చేస్తున్నారు భయ. నిజానికి ఇప్పటి వరకు ఏ సినిమాకి లేని రిలీజ్లో ఈ సినిమా ఖచ్చితంగా ఆ రికార్డును అయితే కొట్టబోతుంది అని మాత్రం అనిపిస్తుంది భయ. ఎందుకంటే చాలామంది అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మొత్తం అని చెప్పచ్చు, చాలామంది కాదు, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మొత్తం ఆల్మోస్ట్ అందరూ అని చెప్పచ్చు. వీళ్ళైతే ఒక రేంజ్లో అయితే అసలు అంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా ఎన్టీఆర్ అన్న సినిమా వస్తే ఏ రేంజ్లో అయితే సెలబ్రేట్ చేస్తారో అదే రేంజ్లో రిలీజ్ సినిమాకి కూడా సెలబ్రేట్ చేస్తారు భయ్య. అందులో ఎటువంటి డౌట్ లేదు. అందులో ఈ సినిమాకి అయితే ఇంకా పర్టికులర్గా చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నిజంగా నాకైతే లిటరలీ నేను కొన్ని చూశాను భయ్య. అంటే కొన్ని వీడియోస్ కానీ కొన్ని సెలబ్రేట్ వాళ్ళు చేసే ఇది కానీ వేరే లెవెల్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఇంకోటి వచ్చేసి ఈ సినిమా పర్టికులర్గా ఈ టైంలో అసలు ఎన్టీఆర్ అన్న బర్త్డే చేసుకోవడానికి ఈ రేంజ్లో చేయడానికి కారణం వచ్చేసి మన మాస్ డైరెక్టర్ వల్లనే భయ్య. అంటే మీరు అనుకోవచ్చు ఇంతవరకు మనము ఇలాంటి సినిమా చేయలేదా అని చెప్పేసి. అయితే ఇంతవరకు అయితే ఎన్టీఆర్ అన్నే కాదు, నాకు తెలిసినంత వరకు ఈవెన్ మొత్తం తెలుగు ఇండస్ట్రీనే కాదు ఇండియన్ ఇండస్ట్రీనే ఇలాంటి సినిమా అయితే చేయలేదు. డ్రాగన్ సినిమా గురించి భయ్య నేను ఎంత చెప్తుంది, నేను నిజంగా చెప్తున్నా కదా, భారీ ఉండబోతుంది భయ్య డ్రాగన్ సినిమా. అలాంటి కాంబినేషన్ సెట్ అయినందుకు ఈసారి ఎన్టీఆర్ అన్న బర్త్డేని ఈ రేంజ్లో ఫ్యాన్స్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. ఒకవేళ ఊహించుకోండి సినిమా కనుక రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి. రీ రిలీజ్ సినిమాకే ఈ రేంజ్లో ఉంటే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అడావడి, ఇంకా మామూలు ఇంకా డ్రాగన్ సినిమా రిలీజ్ అయింది అంటే మాత్రం ఒక రేంజ్లో ఉండైతే ఉండబోతుంది. అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే, మే 20వ తారీఖున మన ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ కూడా వదలబోతున్నారు భయ్య. అలాగే వాటి నుంచి కూడా ఏదో ఒక అప్డేట్ అయితే రాబోతుంది. అయితే ఎం దొంగ సినిమా గురించి మాట్లాడుకున్నాం భయ్య. నిజంగా అప్పట్లో చాలామంది అయితే థియేటర్లో చూడలేదు ఈ సినిమాని, ఇప్పుడైతే ఖచ్చితంగా థియేటర్లో చూడాలని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు భయ్య. అయితే అందులో నేను కూడా ఒకటి నేను చెప్పచ్చు. నిజంగా నాకైతే లిటరలీ ఎప్పుడెప్పుడు సినిమా వేస్తారా అని చెప్పేసి నేనైతే ఎదురు చూస్తున్నా భయ్య. అంటే నాకు ఆ సినిమాలో పర్టికులర్గా కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. ఆయన ఒక డైలాగ్ ఉంటుంది, అసలు ఆ డైలాగ్ ఇంటర్వెల్ అప్పుడు ఆ డైలాగ్ కోసం మొత్తం సినిమాని చూడొచ్చు, తప్పు లేదనిపిస్తుంది. అలాంటి సినిమా అని చెప్పచ్చు భయ్య. అయితే ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య.